తల్లిదండ్రులు ఉన్న అనాథని నేను. భార్య ఉన్న బ్రహ్మచారిని నేను. డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఉన్న పేదవాడిని నేను. తినడానికి తిండి ఉంది. వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఉండడానికి ఇల్లు ఉంది. కాని ప్రశాంతత లేదు. నన్నుగా ప్రేమించేవాళ్లు లేరు. నన్ను అర్థం చేసుకునేవాళ్లు లేరు. వాళ్ళకోసం నేను మారాలి తప్ప నాకోసం ఎవరూ మారరు. నన్ను ఒక వస్తువులా చూస్తారు తప్ప నన్ను మనిషిలా చూడరు. ఈ బాధ ఎవరికీ చెప్పుకోలేనిది. ఎందుకంటే బయట మనకి విలువ ఇవ్వరు, బయట ఇవ్వరు, లోపల ఇవ్వరు అని కుమిలిపోతున్న సమయంలో నాకు నేనే ఒక ప్రశ్న వేసుకున్నాను. నాకు నేను విలువ ఇస్తున్నానా? నన్ను నేను ప్రేమించుకుంటున్నానా? నన్ను నేను అర్థం చేసుకుంటున్నానా? ఆ రోజు నేను మళ్ళీ పుట్టిన రోజు. పుట్టుక అంటే తల్లి గర్భం నుంచి రావడం మాత్రమే కాదు. ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక మనిషి మారే విధానం కూడా పుట్టుకే. తనని తాను మళ్ళీ సరిదిద్దుకోవడం కూడా పుట్టుకే. మనం వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాం. వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తాం. ఈ మధ్యలో ఉన్నదే జీవితం. ప్రతి జీవితం ఏదో ఒకటి నేర్పిస్తుంది. కాని నేను అది అర్థం చేసుకునేలోపే చాలా సమయం గడిచిపోయింది. చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. ఇది ముందే తెలిసి ఉంటే వేరేలా ఉండేవాడిని, వేరేలా చేసేవాడిని. కాని సమయం తిరిగి రాదు. ఏది ఒకసారి కోల్పోతే అది తిరిగి రాదు. అంతా అయిపోయింది కదా, ఇంకా ఏం చేస్తామనే ఆలోచన. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే మరో ఆలోచన. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న సమయంలో నాకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది. అప్పుడు అర్థమైంది, మన గురించి మనం ఆలోచించినట్టు ఎవరూ ఆలోచించరు. మన కోసం ఎవరూ రారు. ఆ నిజం చేదుగా ఉన్నా అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. నన్ను నేను మార్చుకుందామనుకున్నాను. మొదలుపెట్టాను. అందరూ ఏదోలా చూడటం మొదలుపెట్టారు. కొంతమంది నువ్వు మారిపోయావ్ అన్నారు. మనము మారుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని అంగీకరించలేరు. నిన్ను కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. మళ్ళీ అదే జీవితాన్ని కోరుకుంటావా? లేక కొత్తగా మొదలు పెడతావా అని.